వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిని యాదికుందా, ఇది మా గ్యారంటీ అని. అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికీ నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవలోలకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే, ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలకు గాను నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. రైతు బంధు గుర్తున్నదా? టింగు టింగుమని పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు. అది కూడా ఏం చేసినాడు, కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో, ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు.